హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు పొటాటో చిప్స్ ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంచుకునేటట్టు ఈజీ వేలో చేసుకోవడానికి చూపిస్తున్నాను. ముందుగా పొటాటోస్ని తీసుకొని బాగా వాష్ చేసి ఇలా స్కిన్ పీల్ చేసి వాటర్లో వేసి మంచిగా కడుక్కోవాలి. కడిగాక ఒక స్లైసెస్ లాగా, కొంచెం థిక్ స్లైసెస్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొటాటోస్ని కూడా ఎంబడే వాటర్లో వేసేయాలి. ఇలా వాటర్లో వేసాక మళ్ళీ ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేయాలి పొటాటోస్ని. ఇలా వాష్ చేయడం వల్ల దాని లోపల ఉన్న స్టార్చ్ మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు మనము దీన్ని ఒక 4 to 5 అవర్స్ అలాగే ఉంచేసేయాలి వాటర్లో. ఇలా ఉంచినాక ఆ పొటాటోస్ని ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకొని ఒక పెద్ద బౌల్లో బాయిలింగ్కి ఉంచాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనము దాని లోపలికి సాల్ట్ని యాడ్ చేసి ఈ పొటాటో స్లైసెస్ని దానిలో వేయాలి. వాటర్లో మరుగుతున్న నీళ్ళలో వేయాలి. ఇప్పుడు ఒక చిటికెడంత పట్టికని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పట్టిక వేయడం వల్ల మనకు పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా పైన నురగలా వస్తుంది. ఇలా నురగలా వచ్చినప్పుడు మనకి పొటాటోస్ ఉడికినట్టు. 10 to 15 మినిట్స్ టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇలా ఒక పొటాటోని తీసుకొని చేతితో ప్రెస్ చేసి చూస్తే మనకు ఉడికింది ఉడకని తెలిసిపోతుంది. అప్పుడే వీటిని ఇమ్మీడియట్గా కూల్ వాటర్లోకి మార్చేసుకోవాలి. ఇలా కూల్ వాటర్లోకి వేయడం వల్ల అవి ఉడకడం తగ్గిపోతుంది. అప్పుడు పొటాటోస్ అలాగే ఉంటాయి. ఎంబడే చల్లనీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్లో వాటర్ మొత్తం తీసేసి ఒక క్లాత్ పైన ఇంట్లోనే ఆరవేసుకోవచ్చు. వీటికి ఎండలో వేయాలని ఏం లేదు. ఇలా ఇంట్లోనే వేసి ఉంచేస్తే మార్నింగ్ వరకు అవి కొంచెం డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిన పొటాటోస్ని ఒక 2 to 3 డేస్ బాగా ఎండలో ఉంచుకుంటే ఒక 1 year వరకు మనకు స్టోర్ ఉంటుంది. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకు అవుట్ సైడ్ జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఇలా మనం హోమ్ మేడ్ చిప్స్ చేసి పెట్టడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇలా సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసి, చాట్ మసాలా వేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవ్వాలి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చాయి.